Data redundancy. డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ సిస్టంలో అతి ముఖ్యమైనటువంటిది డ్రాబ్యాక్ ఏంటంటే డేటా రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ డేటా. రిపిటేషన్ ఆఫ్ డేటా. రిపిటేషన్ ఆఫ్ డేటా ఎందుకు జరుగుతుంది? ఫైల్ సిస్టంలో డేటా అనేది డీసెంట్రలైజ్డ్ మేనర్లో ఉంటుంది. అందు గురించి ఈ డీసెంట్రలైజేషన్ చేసినప్పుడు వేరే వేరే ఎంటిటీస్లో ఒకే కాపీ ఆఫ్ డేటా మెయింటైన్ చేయగలిగేటువంటి అవసరం ఏర్పడుతుంటుంది. ఎందుకంటే డేటా అంతా కూడా ఒక చోటే ఉంటుంది కదా. సో ఈ డీసెంట్రలైజేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సేమ్ ఎంటిటీస్ లేదా డిఫరెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ ఎంటిటీస్లో సేమ్ కాపీ ఆఫ్ డేటాని మనం మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి డేటాబేస్ తీసుకుంటే ఈ కాలేజ్లో మనం అడ్మిషన్స్ క్లాస్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ ఇలా తీసుకుందాం ఈవెంట్స్ ఎంటిటీస్. అడ్మిషన్స్ దగ్గర స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అలాగే క్లాస్లో కూడా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎగ్జామినేషన్లోనూ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్పోర్ట్స్లోనూ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అడ్మిషన్స్, క్లాసు, ఎగ్జామినేషన్, స్పోర్ట్స్ డిఫరెంట్ ఎంటిటీస్లో మనకి సేమ్ కాపీ ఆఫ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం మెయింటైన్ చేస్తాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? స్టూడెంట్ యొక్క రిజిస్టర్ నెంబర్ లేదా అతని యొక్క అడ్మిషన్ నెంబర్, అతని యొక్క పేరు, నేమ్, తర్వాత అతను చదివేటువంటి కోర్స్ నేము, మొబైల్ నెంబరు, టౌన్ ఎక్సెట్రా ఇలాంటి పర్టికులర్స్ అన్నీ కూడా అడ్మిషన్ టైంలో మనం తీసుకుంటాం. అవే కాపీ ఆఫ్ డేటాని తిరిగి క్లాస్లోను, ఎగ్జామినేషన్లో, స్పోర్ట్స్లోను కూడా తీసుకుంటుంటాం. క్లాస్ తీసుకుంటే అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్కి సంబంధించి స్టూడెంట్ ఏ క్లాస్ సంబంధించిన వాడు డైలీ అతని యొక్క అటెండెన్స్ ఏంటి ఇలాంటివి మెయింటైన్ చేయడం కోసం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ కూడా ఈ ఎగ్జామినేషన్ సిస్టంలో వచ్చేసరికి స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, అతను చదివే కోర్సు ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినేషన్లోకి వస్తుంది. ఫైనల్లీ స్పోర్ట్స్లో కూడా అతను పార్టిసిపేట్ చేసేటువంటి స్పోర్ట్స్లో ఆ పర్టికులర్ గ్రూపు, నెక్స్ట్ అతని యొక్క టౌన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ అవుతుంటుంది. ఇక్కడ దీని రిపిటేషన్ ఆఫ్ డేటా అంటాం. డీసెంట్రలైజ్ అయ్యింది కదా, దీంట్లో ఏ ఒక్క చోట కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. దీంట్లో కామన్గా ఉండే డేటా ఏంటి? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. అడ్మిషన్స్కి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, క్లాస్ యొక్క అటెండెన్స్కి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎగ్జామినేషన్కి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, స్పోర్ట్స్లో కూడా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో వాట్ విల్ హ్యాపెన్ వెన్ రిపిటేషన్ ఈజ్ డన్? ఏమవుతుంది రిపిటేషన్ జరిగితే? ఏదైనా డ్రాబ్యాక్? దీన్ని ఎందుకు డ్రాబ్యాక్ అన్నాము? ఎందుకన్నామంటే డేటా రిడెండెన్సీ అనేటువంటిది అగైన్ మళ్ళీ రెండు డిసడ్వాంటేజెస్కి లీడ్ అవుతుంది అనమాట. అదేంటంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా అనామలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కన్సిస్టెన్సీ అండ్ అనామలీస్. రిడెండెన్సీ ఉండడం వలన అగైన్ మళ్ళీ టూ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి ఇన్కన్సిస్టెన్సీ, రెండు అనామలీస్. వాట్ ఈజ్ మీన్ బై ఇన్కన్సిస్టెన్సీ? లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. అడ్మిషన్ టైంలో ఒక క్యాండిడేటు బిఎస్సి అనేటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. హియర్ ఏబిసి అనే ఒక స్టూడెంట్ బిఎస్సి ఎంపీసీలో అతను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అడ్మిషన్ సెక్షన్లో ఏబిసి అనే స్టూడెంట్ ఏ గ్రూప్కి సంబంధించిన వాడు? బిఎస్సి ఎంపీసీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అనమాట. సో సేమ్ కాపీ ఆఫ్ డేటా మెయింటైన్ అవుతుంది కదా. అతని అటెండెన్స్కైనా లేదా అతనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలన్నా, అతను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా సరే అతని గ్రూప్ తెలియాలి. కాబట్టి ఈ మిగిలినటువంటి మూడు ఎంటిటీస్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ కూడా ఏబిసి అనేవాడు ఏ గ్రూప్ సంబంధించిన వాడు? బిఎస్సి ఎంపీసీ. అగైన్ ఇక్కడ కూడా ఏబిసి, బిఎస్సి, ఎంపీసీ. ఇక్కడ కూడా ఏబిసి, బిఎస్సి, ఎంపీసీ. ఇలాగా ప్రతి చోట కూడా ఏబీసీ అనే స్టూడెంట్ బిఎస్సి, ఎంపీసీ అనే గ్రూప్ని
అడాప్ట్ చేసుకుంటారు అనమాట. దీంట్లో ఇంకో ఇన్కన్సిస్టెన్సీ ఏంటంటే చూడండి, ఏబీసీ అనే స్టూడెంట్ ఏం చేశారంటే అడ్మిషన్స్ ఎంటిటీ దగ్గరికి వెళ్ళి సార్ నేను బీఎస్సీ ఎంపీసీ నుంచి బీకామ్కి చేంజ్ అవుతున్నాను అని చెప్పాడు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అకార్డింగ్ టు ది రిక్వెస్ట్ బై ది ఏబీసీ స్టూడెంట్ దే చేంజ్డ్ హిస్ బీఎస్సీ ఎంపీసీ గ్రూప్ టు బీకామ్. సో బీఎస్సీ ఎంపీసీ గ్రూప్ని ఎలా మార్చేశారు? బీకామ్ గ్రూప్ని మార్చాడు. సో ఇక్కడ అకార్డింగ్ టు అడ్మిషన్ ఎంటిటీ ఏబీసీ అనే స్టూడెంట్ ప్రస్తుతం ఏం చదువుతున్నట్టు? బీకామ్ చదువుతున్నట్టు. బట్ అకార్డింగ్ టు క్లాస్ ఎగ్జామినేషన్ స్పోర్ట్స్ ఈ ఎంటిటీస్ ప్రకారం ఏబీసీ అనే స్టూడెంట్ ఏ గ్రూప్ చదువుతున్నాడు? బీఎస్సీ ఎంపీసీ చదువుతున్నాడు. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. దీన్ని ఏమంటాం అంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటాం. ఏబీసీ అనేవాడు బీఎస్సీ ఎంపీసీ చదువుతున్నాడా? బీకామ్ చదువుతున్నాడా? సో లేదా బీఎస్సీ ఎంపీసీలో ఉండే ఏబీసీ వేరా, బీకామ్లో ఉండే ఏబీసీ అనేటువంటి స్టూడెంట్ వేరా? ఇలాంటి క్వశ్చన్స్ మనకి రైజ్ అవుతుంటాయి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ వీ కాల్డ్ యాజ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. మరి ఏం చేయాలి? డేటాని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ చేంజ్ చేశాం కదా ఏబీసీ అనే స్టూడెంట్ని బీకామ్కి. అట్ ద సేమ్ టైం ఇదే కాపీ ఏ ఎంటిటీస్లో మెయింటైన్ అవుతుందో ఆయా ఎంటిటీస్లో కూడా ఆ బీఎస్సీ ఎంపీసీ అనేటువంటి గ్రూప్ని బీకామ్ గ్రూప్ కింద మనం చేంజ్ చేయవలసి ఉంటుంది. సో వెనెవర్ ద కాపీ ఆఫ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ దట్ ప్లేస్ ఈజ్ ఆల్సో టు బి చేంజ్డ్ టు మెయింటైన్ డేటా కన్సిస్టెంట్లీ. సో ఎక్కడెక్కడ డేటా రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయిన ప్రతి చోట కూడా మనం ఫస్ట్ ఏ చేంజ్ అయితే చేసామో అదే చేంజ్ ఇక్కడ కూడా చేంజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు డేటా కన్సిస్టెంట్గా ఉంటుంది. సో డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది దేని వల్ల వచ్చిందండి? డేటా రిడెండెన్సీ వల్ల వచ్చింది. డేటా రిడెండెన్సీ దేని వల్ల వచ్చింది? డేటా డీసెంట్రలైజ్ అయి ఉండడం వల్ల వచ్చిందనమాట. కాబట్టి అందుకనే ప్రైమరీ డిఫరెన్స్ ఏం చెప్తామంటే, ప్రైమరీ డ్రాబ్యాక్, ప్రైమరీ డిఫెక్ట్ ఏం చెప్తామంటే డీసెంట్రలైజేషన్ అనే దాన్ని తీసుకుంటాం. డీసెంట్రలైజ్ అయి ఉండడం వల్లే రిడెండెన్సీ వచ్చింది. రిడెండెన్సీ ఉండడం వల్లే ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది. తర్వాత చెప్పుకునేటువంటి ఎనామలీస్ కూడా రిడెండెన్సీ వల్ల వస్తాయి. ఎనామలీస్ ఎనోమలీ అంటే అబ్నార్మాలిటీ. ఎనామలీ మీన్స్ abnormality. What is meant by abnormality? Abnormality means a particular data gives two or more different meanings, or a particular data will give no meaning. డేటా అనేటువంటిది మీనింగ్ ఇవ్వచ్చు, అసలు మీనింగ్ ఇవ్వలేకపోవచ్చు. ఇక్కడ అనామలీ అంటే అబ్నార్మాలిటీ అని చెప్తాం. అంటే మనం ఇండివిజువల్గా ఎర్రర్ని రైజ్ చేయకుండానే ఆటోమేటిక్గా మనం డేటాని ఫీడ్ చేయడం ద్వారా ఒక ఎర్రర్ని, ఒక డ్రాబ్యాక్ జనరేట్ అవుతుంటే దాన్ని అబ్నార్మాలిటీ అంటాం. మనం కావాలని చెయ్యం ప్రయత్నం, కానీ ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే ఒక డేటాని రిపిటేషన్లో ఎంటర్ చేయడం ద్వారా ఆ అబ్నార్మాలిటీ అనేటువంటిది జనరేట్ అవుతుంటుంది అనమాట. అబ్నార్మాలిటీస్ అంటే ఎనామలీస్ అనేటువంటివి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇన్సర్షన్ ఎనామలీ, నెక్స్ట్ అప్డేట్ ఎనామలీ, నెక్స్ట్ డిలీట్ ఎనామలీ. అప్డేట్, ఇన్సర్షన్ ఎనామలీ, అప్డేట్ ఎనామలీ అండ్ ఫైనల్లీ డిలీట్ ఎనామలీ. ఇన్సర్షన్ ఎనామలీ అంటే ఏంటో చూద్దాం. ఒక టేబుల్ రాద్దాం. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్స్, కోర్స్ ఫీజ్. ఇది ఒక టేబుల్. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్స్ అండ్ కోర్స్ ఫీజ్. ఇప్పుడు మీరు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసి అసలు ఒక కాలేజీ ఏ కోర్సు ప్రొవైడ్ చేస్తుందో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? కెన్ వి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ కోర్సెస్ ఆర్ ప్రొవైడ్ బై ది కాలేజ్? ఇక్కడ ఉండేటువంటి డేటా ప్రకారం అసలు అకాడమిక్ కోర్సులు కనిపించట్లేదు కదా.
సో కనిపించినప్పుడు సార్ ఏ కోర్సులు ఉన్నాయండి అక్కడ ఏం డేటా రాయలేదు కదా, రాయనప్పుడు మనం ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎలా చెప్తాం. ఇక్కడ ఇన్సర్షన్ అనామలీ అంటే అర్థం ఏంటంటే కోర్స్ యొక్క కంటెంట్స్ తెలియాలంటే ఖచ్చితంగా కనీసం అట్లీస్ట్ ఒక స్టూడెంట్ అయినా జాయిన్ అయి తీరాలి. అంటే ఒక స్టూడెంట్ పర్టికులర్స్ అయినా మనం ఇన్సర్ట్ చేస్తే తప్ప కోర్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడం కుదరదు. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ ఇన్సర్షన్ అనామలీ. దీన్నే అంటాం అంటే ఇన్సర్షన్ అనామలీ అంటాం. టు ఐడెంటిఫై ఆర్ టు డిస్ప్లే ద కోర్స్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ అట్లీస్ట్ వన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1001. Here it is Ravi and he joined in BSc MPC course and course fees of 10,000. సో ఇప్పుడు మనం చెప్పొచ్చు మన కాలేజీ ప్రొవైడ్ చేసే కోర్స్ ఏంటి, BSc MPC అండి. ఎందుకంటే అక్కడ నీకు ఒక రికార్డే కనబడుతోంది, BSc MPC అనే ఒక రికార్డు మాత్రమే కనబడుతోంది. కాబట్టి నువ్వు ఏ కోర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నావు, MPC మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నావు అన్నట్టు ఇక్కడ కనబడుతుంది. మనకి BSc MPCS బీకామ్ కూడా ఉన్నాయి కదండి, మనం ఇక్కడ చూపించలేము. ఎందుకంటే ఎంపీసీఎస్లోనూ బీకామ్లోనూ స్టూడెంట్ జాయిన్ అయితే ఇక్కడ స్టూడెంట్ యొక్క రికార్డు క్రియేట్ అయ్యి ఎంపీసీఎస్ బీకామ్ డీటెయిల్స్ కనబడుతుంటాయి. కానీ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు కాబట్టి కోర్స్ ఇన్ఫర్మేషన్ మనం చూపించలేం. సో అగైన్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఎనీ కోర్స్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ అట్లీస్ట్ వన్ స్టూడెంట్ పర్టికులర్స్. సో ఇక్కడ చూడండి 1002 సురేష్, he joined in BCom course and course fees is 8,000. ఇక్కడ మనం చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, అగైన్ మన కాలేజీలో BCom కోర్స్ కూడా ఉందండి. ఎందుకంటే ఎవరు జాయిన్ అయ్యాడు, స్టూడెంట్. అంటే కనీసం ఒక స్టూడెంట్ అయినా జాయిన్ అయితే తప్ప కోర్స్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పలేకపోతున్నాం. దీన్ని ఇన్సర్షన్ అనామలీ అంటాం. ఇప్పుడు వాట్ అబౌట్ అప్డేట్ అనామలీ, ఇంకొకళ్ళు జాయిన్ చేద్దాం. 1003 మహేష్ BSc MPC 10,000. Again 1004 Siva BSc MPC 10,000. How many students were joined in BSc MPC? There are 3 students. Let us discuss about update anomaly. Update anomaly గురించి ఏంటో చూద్దాం. ఇక్కడ BSc MPC కోర్స్ ఉంది, 10,000 ఇచ్చేసాం కోర్స్ ఫీజు, కానీ ఇట్ ఈస్ 11,000. BSc MPC కోర్స్ ఫీజు 10,000 ఇచ్చారు, కాదండి ఇది 11,000 అండి అన్నారు. ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీ గురించి వస్తుంది. మళ్ళీ ఇన్కన్సిస్టెన్సీ నథింగ్ బట్ అప్డేట్ అనామలీ. BSc MPC కోర్స్ ఏంటి 11,000, ఎవరికి, రవికి మాత్రమే BSc MPC కోర్స్ 11,000. మరి మహేష్కి శివకి BSc MPC కోర్సు ఫీజు 10,000ఏనా, వాళ్ళకి 11,000ఏనా? అసలు BSc MPC ఎవరు జాయిన్ అయినా సరే ఎంత అండి, 11,000 అకార్డింగ్ టు దిస్ రికార్డ్. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ 10,000 అని ఉందో అక్కడక్కడ దాన్ని 11,000 కింద మార్చవలసినటువంటి నెసెసిటీ ఉంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎస్ అప్డేట్ అనామలీ. అప్డేట్ అనామలీ అబ్నార్మాలిటీ అంటే నార్మల్గా మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత ఏదో ఒక డేటాలో చేంజ్ చేయడం వల్ల మిగిలిన డేటాలో మనం చెయ్యక్కర్లేకుండానే ఒక ఎర్రర్, ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంటే దాన్ని అబ్నార్మాలిటీ అంటాం. ఇక్కడ చూడండి BSc MPC 11,000 మార్చాను, ఖచ్చితంగా తిరిగి ఎక్కడెక్కడ BSc MPC 10,000 అని ఉందో దాన్ని మళ్ళీ మనం 11,000 కింద మార్చవలసిన నెసెసిటీ ఉంది. దాన్ని అప్డేట్ అనామలీ అంటాం. దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ అప్డేట్ అనామలీ. అండ్ ఫైనల్లీ డిలీట్ అనామలీ. డిలీట్ అనామలీ అంటే ఏంటి, సురేష్ అనేటువంటి వాడు BCom కోర్స్ నుంచి డిస్కంటిన్యూ అయ్యాడు అండ్ హీ ఈస్ నాట్ ఇంట్రెస్టింగ్ టు స్టడీ BCom కోర్స్. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం, సురేష్ అనేటువంటి రికార్డుని డిలీట్ చేసేయచ్చు కదా. సురేష్ అనే రికార్డు డిలీట్ చేసేస్తున్నాం. చేసేస్తూ మనకి BCom కోర్స్ డీటెయిల్స్ కూడా పోతాయి. చేస్తూ BCom కోర్స్ డీటెయిల్స్ కూడా పోతున్నాయి, చూసారో లేదో. ఇప్పుడు చెప్పండి, మనం ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అకార్డింగ్ టు దిస్ టేబుల్, BSc MPC మాత్రమే. కానీ మన దగ్గర ఏమున్నాయి, BCom MPCS కూడా ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క రికార్డ్స్ చూపించలేకపోవడం వలన, అంటే అట్లీస్ట్ వన్ స్టూడెంట్ అయినా జాయిన్ అవ్వకపోవలన ఇక్కడ BSc MPCSని BComని మనం చూపించలేకపోయాం అన్నమాట. అర్థమైనా? సో ఎప్పుడైతే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనం డిలీట్ చేసేసామో ఆటోమేటిక్గా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. దీన్నే డిలీట్ అనామలీ అంటాం. అంటే ఒక పర్టికులర్ రికార్డ్లో
ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్స్ మీద చేంజ్ చేయడం వలన మిగిలినటువంటి ఫీల్డ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే అనామలీస్ అంటాం. దాన్ని ఏమంటాం అనామలీస్. అంటే ఒక ప్రాబ్లమ్ని మనం డైరెక్ట్గా చెయ్యం, క్రియేట్ చేయం, వేరే ఒక చోట డేటా ఎంటర్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వేరే ఇంకో చోట ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది అనమాట. దీన్ని అనామలీ అంటాం. సో డిలీట్ అనామలీ అంటే అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైతే స్టూడెంట్ పర్టికులర్ బీకామ్ సంబంధించిన స్టూడెంట్ పర్టికులర్స్ తీసేసామో, డిలీట్ చేసేసామో, ఆటోమేటిక్గా బీకామ్ అనేటువంటి కోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా పోతుంటుంది అనమాట. ఇది డిలీట్ అనామలీ. సార్ మరి ఈ అనామలీస్ని, డిసడ్వాంటేజ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే డిబిఎంఎస్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్లోకి వచ్చేసరికి అక్కడ మనం వీటిని ఎలా ఓవర్కమ్ చేసామంటే దానికి ఏం టెక్నిక్స్ వాడేమంటే అక్కడ చెప్తాం అనమాట. కాబట్టి ఈ అనామలీస్ కానీ ఇన్కన్సిస్టెన్సీ కానీ దేనివల్ల వచ్చింది అంటే డీసెంట్రలైజేషన్ అవ్వడం వల్ల, డేటా డీసెంట్రలైజేషన్. డేటా డీసెంట్రలైజేషన్ అవ్వడం వలన ఏం చేయలేకపోయాం, డేటాని షేరింగ్ చేయలేకపోయాం. డేటా డీసెంట్రలైజేషన్ చేయడం వలన డేటాని షేర్ చేయలేకపోయాం. షేర్ చేయలేకపోవడం వలన ఏం రైజ్ అయింది, డేటా రెడెండెన్సీ వచ్చింది. రెడెండెన్సీ రావడం వలన మళ్ళీ అగైన్ 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి ఇన్కన్సిస్టెన్సీ, అనామలీస్. Inconsistency and anomalies. So these are the drawbacks which we face with file system. ఫైల్ సిస్టంలో మనకి డ్రాబ్యాక్స్ వస్తాయన్నమాట. క్వశ్చన్ ఏమడుగుతారంటే ప్రాబ్లమ్స్ విత్ ఫైల్ సిస్టమ్ అని కానీ లేదా డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అని కానీ అడుగుతుంటారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రక్చరల్ డిపెండెన్సీ, డేటా డిపెండెన్సీ, డేటా రిడెండెన్సీ, డేటా ఇన్కన్సిస్టెన్సీ అండ్ డేటా అనామలీస్. ఈ డేటా అనామలీస్ వీటితో మనం ఖచ్చితంగా వైవాక్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్లో షార్ట్స్ సంబంధించి కానీ వీటి నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. చాలా ఇంపార్టెంట్. ఇది 5 స్టార్ క్వశ్చన్, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. థ్యాంక్ యూ.